శుక్రం నర్సయ్య అనగానే కొంతమంది దానికి చాలా బల్బ్ ఎక్కువ ఉంటుంది దాని గురించి ఏమంటారు? అంటోని చెప్పు, అంటోని పోయి అడుగు నువ్వు, లేకపోతే ఇంటర్వ్యూ ద్వారా నా వాడిని అడుగు, నువ్వు కూడా చెప్పు బల్బు ఉండొద్దా ఎందుకు అంత అని. ఆ బతుకు నేను బతుకు బల్బు పొగరు నీళ్ళు వేలు ఉంటుంది, అన్ను అని ఉంటుంది ఉండదు బరాబర్ ఉంటుంది. ప్రతి ఒక్కరిపై వ్యక్తిగతంగా మీరు రాసే పాటలు కానీ పాడే పాటలు కానీ ప్రత్యక్షంగా దాడి చేసిన విధంగానే ఉంటాయి. ఎందుకంటే నేను ఏమంటున్నా, వ్యక్తిగతంగా రాస్తాను కాలేమన్నా నా బామాడదురా. వ్యక్తిగతంగా నేను ఎందుకు రాస్తా, ఏం రా మీ అక్కని ఇస్తాప్పుడు కట్నం ఇస్తా అని చెప్పి ఏవైతే బాడకామని చెప్పి రాస్తాను నా బామాడదులు కాదు. ఈ సమాజంపై మీరు ఒక కళాకారునిగా ప్రత్యక్షంగా కావడం జరిగింది. దీనికి గల బ్యాక్గ్రౌండ్లో ఉన్న ఉదాంతం ఏంటంటే మీరు రావడానికి గల కారణం ఏంటి? నేను కళాకారుడు ఎందుకని వద్దాను అంటున్నంటే, సమాజంలో కళాకారుడు అంటే బతకలేనుడు, సమాజంలో కళాకారుడు అంటే సోయి లేనోడు, సమాజంలో కళాకారుడు అంటే గతి లేనోడు, సమాజంలో కళాకారుడు అంటే తెలివి లేనోడు, సమాజంలో కళాకారుడు అంటే తాగుబోతుళ్ళు, సమాజంలో కళాకారులు అంటే కష్టాన్ని చేతగానోళ్ళు, సమాజంలో కళాకారులు అంటే పిల్లలకి గురగానోళ్ళు, సమాజంలో కళాకారులు అంటే పిల్లలకు సరైన పౌష్టికాహారం పెట్టలేనటువంటి వాళ్ళు అని ఇంట్లో అనేకమైనటువంటి అంశాలు ఉన్నాయి. ఈ అంశాలలో ఒక్కదానికి కూడా నేను అర్హుని కాదు. ఇప్పుడు తెలంగాణలో ఉన్నది కాంగ్రెస్ ప్రభుత్వం, మీరు అన్నదేమో టీడీపీ ప్రభుత్వం అన్నారు. అవును, టీడీపీ అన్నా. ఎందుకంటే నాకు మతం ప్రపంచాలే కరెక్టే, క్లారిటీ ఉన్నా. కాంగ్రెస్ ప్రభుత్వం కదా ఇప్పుడు తెలంగాణలో ఉంది. ఎవరు చెప్పింది కాంగ్రెస్ ప్రభుత్వం? మొన్న బక్కాని నరసింహులు తెలంగాణ వాది, అతను టీడీపీ సమావేశంలో మాట్లాడుతూ తెలంగాణ అసలు డిక్షనరీలో లేదని మాట్లాడడం జరిగింది. దాని గురించి ఏమంటారు అన్న? ఆయన ఏడ కూర్చుంటా తెలంగాణలో పుట్టి తెలంగాణ డిక్షనరీ లేదంటే మరి ఈ డిక్షనరీ ఏంటిదా అంటే నువ్వు వీక్ ఉన్నవిడా చెప్పు. మరి డిక్షనరీలు ఉన్న ఆంధ్రాకు పో, లేకపోతే డిక్షనరీలు ఉన్నలే వాళ్ళు మన జోకు పోయి ఏం పని మీద డిక్షనరీలు లేనటువంటి తెలంగాణ ఉద్యమం జరిగినప్పుడు వేడమైనవు. జన సైనికులం అంటూ తెలంగాణలో పుట్టినాం, మేము కూడా తెలంగాణ కోసం పోరాడినాం. ప్రొఫెసర్ నాగేశ్వర్ గారిని అనుచిత వ్యాఖ్యలు చేయడం, వాడు వీడు అని మాట్లాడడం జరిగింది. వాళ్ళు జన సైనికులు కాదు, స్త్రీని సెక్స్ బొమ్మగా చూసేటువంటి రంగుల ప్రపంచంలో, అందమైన వ్యభిచారంలో ఈ ప్రజలంతా నెట్టిపడేస్తున్నటువంటి సినిమా రంగం ఏదైతుందో, సినిమా రంగం నుంచి వచ్చినటువంటి రంగుల వేషకాడైనటువంటి పవన్ కళ్యాణ్ వెనకంగా నిలబడేటువంటి పాంచకాలు మాట్లాడేది.